హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో ఎలక్షన్స్కి ముందు ఒక మాట చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్స్ అయిపోయాక ఇంకోటి కనిపిస్తుంది. ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారంటే, ఇక సినిమాలు మొత్తం మానేస్తాను, పూర్తి స్థాయి రాజకీయాలకే ప్రజాసేవకే పరిమితం అవుతామని చెప్పారు. కానీ వరుసగా సినిమాలు వస్తున్నాయి. అనూహ్యంగా ఆ సినిమాకి అంటే మనకి జీవో నెంబర్ 13 సంథింగ్ ఎంతో ఉంది. దాని ప్రకారం ఏదన్నా గొప్ప సినిమానో, లేకపోతే ఏదైనా భారీ బడ్జెట్ సినిమానో, లేకపోతే ఏదైనా దేశభక్తికి సంబంధించిన సినిమానో, అలాంటి సినిమాకి అయితే టికెట్ రేట్లు పెంపుదల చేసుకోవచ్చు అనే ఒక జీవో ఉంది. మరి డిప్యూటీ సీఎం గారి సినిమాకి ఆ జీవోలు ఏం పనిచేసినట్లేదు. అసలు సినిమాల గురించి, ఆ సినిమా టికెట్ రేట్ల విషయం గురించి, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఇవన్నీ కూడా మనతో మాట్లాడటానికి శ్రీదేవి గారు ఉన్నారు, అడ్వకేట్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తే అంటే ముందు ఒకసారి మనం టికెట్ రేట్ల గురించి మాట్లాడుకొని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్దాం. గతంలో మనకు ఒక జీవో ఇచ్చారు. ఐ థింక్ సబ్జెక్ట్ 13 అనుకుంటా, జీవో నెంబర్ నేను మర్చిపోయాను. దాని ప్రకారం ఏదన్నా అంటే దేశభక్తి సినిమాలకి, లేకపోతే ఏదన్నా రేర్ సినిమాలకి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అనే ఒక జీవో మనకి 2018లో అనుకుంటా వచ్చింది. 18-19 అనుకుంటా. సో ఇప్పుడు మరి ఏ జీవో ప్రకారం ఈ టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాలకి? ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి. ఎందుకంటే ఆయన ఒక నటుడుగా ఉన్నప్పుడు మిగతా నటులతో పాటు సమానంగా ఉంటది. అక్కడ మాట్లాడుకుంటారు, అది డిఫరెంట్. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగం అయిపోయారు. ప్రభుత్వంలో భాగం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా మీరు ఏదైనా ఒక పని చేశారనుకోండి, దానికి దానికి సంబంధించినంత వరకు ఏదో ఒకటి మళ్ళీ తీసుకోవాలి. సంథింగ్ ఫర్ సంథింగ్ అంటారు అనమాట. ఏదో ఒకటి ఉండాలి, అంతేగాని ఫ్రీగా ఏది చేయకూడదు. ఫ్రీగా జరిగితే ఏమవుతుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. అదే మీరు ఒక గవర్నమెంట్ లో ఉన్నారనుకోండి, మీరు ఒకటి ఇచ్చి ఇంకోటి పుచ్చుకున్నారనుకోండి, అధికారాన్ని ఉపయోగించుకొని, దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. నాకు అవగాహన ఉన్నంత వరకు దీనికి సంబంధించిన కేసు కూడా వేసినట్టున్నారు ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ గారు. దీనికి సంబంధించి క్విడ్ ప్రోకో అని చెప్పి ఒక కేసు కూడా వేశారు. అది నడుస్తా ఉంది. సో ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు, మీరు నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు, అది మీరు వ్యక్తిగత లాభానికి తీసుకున్నట్లయితే ప్రజా సంక్షేమానికి కాకుండా అది క్విడ్ ప్రోకోలోకి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమా రేట్లు పెంచుకోవడం కానివ్వండి, ఆయనే వెళ్ళి మాట్లాడుకొని చేసుకోవడం కానివ్వండి, ఆయనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి లబ్ధ ఆయనకే పొందుతారు కాబట్టి డైరెక్ట్ గా అది అందులోకే వస్తుందని చర్చ అయితే నడుస్తుంది ప్రజల్లోని. సినిమాలు రేట్లు దీని గురించి సామాన్య ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తున్నారంటే, ఒక రైతు, ఒక సామాన్యుడు కష్టపడితే తనకు తగ్గట్టుగా ఒక ధర నిర్ణయించుకోలేడు కదా, నష్టపోతున్నా కూడా. కానీ సినిమా వాళ్ళు మాత్రం వీళ్ళకున్న పాపులారిటీని ఉపయోగించుకొని ఏ మాత్రం నష్టం రాకుండా లాభాల బాటలో పరుగులు పట్టడానికి, ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ గాని ఉపయోగించుకొని రేట్లు పెంచుకుంటున్నారు విచ్చలవిడిగా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇలాంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యుడు బలైపోతున్నారు దీనివల్ల. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి ఈ సినిమా పిచ్చిలో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతారు మళ్ళీ. సో అందుకని ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఇదేవి మనకి నెసెసిటీ ఏం కాదు కదా సినిమా. గతంలో చూసుకున్నప్పుడు ఆయన రాజకీయ గెలవక ముందు ఇక పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటాను, సినిమాలు చేయనని చెప్పారు. బట్ ఇప్పుడేమో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మరి దీని తర్వాత ఇంకా సినిమా లైనప్పే ఉందో చూడాలి. ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తున్నారు, సినిమాలు రిలీజ్ అవుతానే ఉన్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? సినిమాల గురించి వచ్చేసరికి నేను పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా స్పష్టంగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి. ఒకవేళ మీరు ఏమంటున్నారు, నాకు ఆర్థికంగా వీక్ గా ఉన్నాను కాబట్టి నేను సినిమాలు చేసుకుంటున్నాను అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజాక్షేత్రంలో అంటే ఎన్నికల ముందు మీరు ఏం చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మి ఏదో నచ్చిన వాళ్ళు మీకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. కానీ మీరు వన్స్ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రతి నిమిషం కూడా ప్రజల కోసమే వెచ్చించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను, మిగతా వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా అంటున్నారు. వ్యాపారాలు చేసుకోవడానికి దానికి ఒక వ్యవస్థ అంటూ ఉంటుంది, అది ఇండిపెండెంట్ గా నడుస్తూ ఉంటది. కానీ సినిమాలు అనేసరికి మీరే డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి అది. అండ్ ఇంకోటి ఏంటంటే, కేవలం మీరు పథకాలు ఇచ్చేసి పథకాలతోనే పని అయిపోయింది, తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చేస్తే దీంతోనే మా పని అయిపోయింది అనుకోవడం మాత్రం చాలా అమానుషమైన విషయం. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులుగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పని చేయాల్సి ఉంటది, పాలసీ నిర్మాణం చేయాల్సి ఉంటది, సమస్యలు గుర్తించాల్సి ఉంటది, ఆ పరిష్కారం కోసం ఎదురవుతున్న సమస్యల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. మరి అన్ని పాలసీల నిర్మాణం జరుగుతుంది చెప్పండి. మరి ఎంతసేపు తాయిలాలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఎప్పటికి దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది? ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఒక 1000 మందికి ఇచ్చారంటే
నెక్స్ట్ సంవత్సరం 2,000 మందికి ఇవ్వాల్సి వస్తే ఇంకా సమస్యకి పరిష్కారం ఎక్కడ జరుగుతున్నట్టు? అవును. సో దీన్ని కనీసం ఒక 10 ఏళ్లలోనో, ఒక 20 ఏళ్లలోనో ఒక పరిష్కారం తీసుకురావాలి కదా దీనికి. సో మీరు అలాంటి పనులు చేయాలంటే, పాలసీ నిర్మాణం చేయాలంటే చాలా సమయం వెచ్చించాల్సి ఉంటది. ఆ సమయం మీరు వెచ్చించట్లేదు. అలాంటప్పుడు ఎట్లా పరిష్కారం దొరుకుతుంది చెప్పండి? ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరి పని ఏమైపోయిందంటే, ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అయిపోతే అందులో చూసుకుంటే మా పని అయిపోయింది. ఇంకా మాకేమి రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అట్లా కాదు కదండి. ప్రతి నియోజకవర్గంలో భౌగోళిక స్వరూపం వేరు, వాటి సమస్యలు వేరు, వాటి పరిష్కారాలు వేరు. అవి కూడా చూసుకోవాల్సి ఉంటది కదా. మరి అందుకని నేను చెప్తాను, కేవలం పథకాలకే పరిమితం కాకూడదు. పాలసీ నిర్మాణం జరగాలి. పాలసీ నిర్మాణం జరగాలంటే ముఖ్యంగా ఈయన ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు. మరి పార్టీ అధ్యక్షుడు పాలసీ నిర్మాణంలో భాగస్వామ్యం కాకుండా నేను సినిమాలు చేసుకుంటూ పోతానంటే ఇంకా ఎంతవరకు ప్రజలకు మేలు కలుగుతుంది? ఇప్పుడు సపోజ్ మీకు అక్కడ 100 కోట్లు ఎంతో వస్తున్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జీతం దాంతో కంపారిటివ్లీ ఎక్కువ కాబట్టి మీరు ఇక్కడ పని నాకు జీతం అవసరం లేదన్నారు. జీతం అవసరం లేకపోతే మీరు ఎందుకు రావాలి ఇక్కడికి? ఈ పని చేయగలిగి ఈ డబ్బులు నాకు సరిపోతాయి, నేను ప్రజాసేవ చేస్తాను అన్నా లేకపోతే రాకండి. అంతేగాని మాకు ఈ డబ్బులు సరిపోవు, మీకు కావాలంటే జీతాలు వదిలేస్తామంటే ఏంటి? ఎవరిని మీరు అవమానిస్తున్నారు? ఆ పదవిని అవమానిస్తున్నారా? ప్రజలను అవమానిస్తున్నారా? ఎవరిని అవమానిస్తున్నారు? సపోజ్ మీకు ఆ 100 కోట్లు ఇక్కడ వచ్చాయి అనుకోండి, మీరు ఇక్కడే పని చేస్తారుగా. ఆ ₹1,00,000 సపోజ్ రివర్స్ అయింది అనుకోండి, వాళ్ళు అక్కడ ₹1,00,000 వచ్చి ఇక్కడ కోట్లు వస్తే మీరు ఇక్కడే పని చేస్తారుగా. అంటే మీకు ప్రాముఖ్యత ఏమున్నట్టు? ఖచ్చితంగా ఒక పార్టీ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండకుండా మేము మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంటామంటే ప్రజలు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే అండి ఇప్పుడు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాలు చేస్తున్నారంటే ఆయన కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే ఆయన ఎమ్మెల్యే. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి బాధ్యతలు ఉంటాయి. అన్ని శాఖలపైన ఆయనకి సమీక్ష చేయాల్సి ఉంటుంది, రకరకాల పనులు ఉంటాయి. సో ఇలాంటి సమయంలో ఒక ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా అంటే ఇంకో పని చేసుకోవచ్చా? లైక్ సినిమాలు చేయడం కానీ, వ్యక్తిగత పనులు చేసుకోవచ్చా? దానికి స్పీకర్ ఆఫీస్కి ఇంటిమేట్ చేయడం కానీ అట్లాంటిది అవసరం లేదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి సినిమాలు అవి చేసుకోవచ్చా రాష్ట్రాన్ని వదిలేసి? అదేనండి. అదే కదా. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు విజయ్ గారు కూడా అదే కదా పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి తగ్గట్టుగా సినిమాలకు రేట్లు పెంచుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ప్రజలకు ఎవరు పని చేస్తారనే కదా ఆయన కూడా పిటిషన్ మూవ్ చేశారు. చూద్దాం న్యాయస్థానం కూడా ఏం చెప్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీని పరిష్కారం కూడా మనం గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు ప్రజలకున్న చైతన్యం వేరు, అప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా వేరు. ఇప్పుడు ప్రజలకున్న చైతన్యం వేరు, లిటరసీ వేరు, వీళ్ళు ఆలోచిస్తున్న విధానం వేరు, సమస్యలు వేరు. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలా లేదా ఇవన్నీ కూడా ప్రజల చర్చ అందుకే జరుగుతుంది. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామండి, పూర్తి సమయం ప్రజల కోసం వెచ్చించాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేమే రోజుకో 10 సమస్యలు మాట్లాడుతున్నాం. అలాంటి ఆ స్థాయి వ్యక్తులకి ఎన్ని సమస్యలు పరిష్కరించగలుగుతారండి? సో పూర్తి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా. రీసెంట్గా హైదరాబాద్లో కార్యక్రమం జరిగింది, మీరు చూసే ఉంటారు. జెన్జీస్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ అడిగింది. అంటే గతంలో ఉన్నప్పుడు మీరు అకౌంటబిలిటీ ఉండాలన్నారు, ఎవరినైనా క్వశ్చన్ చేయగలగాలన్నారు. సో గెలిచిన తర్వాత చెప్పిన కార్యక్రమాలు చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయాలి, ఇలాంటి సంథింగ్ ఒక అమ్మాయి అలా క్వశ్చన్ అడిగేసరికి దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడ్డారు, సమాధానం చెప్పలేకపోయారు. చూసారా మీరు? దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆయన చూసారు. దానికి ఆయన ఏమంటారంటే మీరు అనలైజ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది జరుగుతుందా లేదా అని చెప్పేసి అంటున్నారు. అనలైజ్ చేసుకోవాలంటే అంటే సామాన్యుడు అనలైజ్ చేసుకోవాలి, మీరు అనలైజ్ చేసుకోలేరా? ఒక సామాన్యుడు మీరు ఇచ్చిన హామీ జరుగుతుందా లేదా అని అనలైజ్ చేసుకోవాలా? రాజకీయాల్లో ఉంటూ డేటా తెలుస్తూ ఇక్కడ ఎంతవరకు డబ్బు పెట్టాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతుందా లేదా అని చెప్పి వాస్తవికంగా తెలిసింది మీకే కదా. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఆ సబ్జెక్ట్ లో ఉన్నది మీరు. మీరేమొచ్చి అనలైజ్ చేసి నిర్ణయాలు తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారు అనలైజ్ చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకముందు పదే పదే చెప్పారు, అకౌంటబిలిటీ ఉండాలి, రైట్ టు రీకాల్ ఉండాలి, నేను తప్పు చేసినా శిక్షించే చట్టాలు ఉండాలి, నేను వచ్చాక అవి తీసుకొస్తా, నన్ను కూడా ప్రశ్నించే చట్టాలు ఉండాలి అని చెప్పి పదే పదే చెప్పారు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి తీరా ప్రశ్నించేటప్పటికీ ఆయన పొంతలేని సమాధానం అనిపించింది. మీకేమనిపించింది దాని మీద? అదే అంటున్నా, మీరే బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్తా, ఆయన సింపుల్ గా ఏమన్నారంటే మేము గెలవడానికి ఏదైనా చెప్తాము, మేము చేస్తామా లేదా అనేది మా చిత్తశుద్ధిని మీరు అబ్జర్వ్ చేయండి. డెసిషన్ ఎవరు మమ్మల్ని ఎవరు ఏమి చేయరు కాబట్టి మేము ఏమైనా చెప్తాము.
మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకొని ఓట్లు వేయండి అని ఓపెన్ గా చెప్పారు ఆయన. నాకైతే అదే అర్థమైంది. ఓకే. రైట్ అండి. సో దీంతో పాటుగా నిన్న తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనే ఒక కార్యక్రమం జరిగింది. సో అందులో భాగంగా చిరంజీవి గారు కొన్ని సంచలనమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ తమ్ముడే పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే వాళ్ళ తమ్ముడికి చెప్తే అక్కడ అవార్డుల కార్యక్రమం అది ఏర్పాటు చేసేది, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. మరి అలాంటిది పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ గురువు అని చెప్తూ ఉంటారు, శిష్యుడు అని చెప్తూ ఉంటారు. అలాంటి రేవంత్ రెడ్డి గారి పక్కన నుంచొని చిరంజీవి గారు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనుకుంటున్నారు? ఆ వ్యాఖ్యలకి చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే జనసేన ఫెయిల్యూర్ కి అర్థం పడుతుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఎవరి చేతుల్లో ఉంది? కందుల దుర్గేష్ గారు. జనసేన చేతుల్లోనే ఉంది కదండి. అది జనసేనకు సంబంధించిన వ్యక్తే కదా. ఒక అవును. పక్కన చంద్రబాబు నాయుడు గారు, కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ గారు అద్భుతంగా చేస్తున్నారని ప్రశంసలు ఇస్తున్నారు. ఒక పక్కన ఇది ఏదైతే జనసేన చేతిలోనే ఉంది. అవును. కానీ చిరంజీవి గారు అంత అలాంటి కామెంట్స్ చేశారంటే అది జనసేన ఫెయిల్యూరే కదా. పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూరేనా? సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మీ బ్రదరే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఓపెన్ గా. సో అలాంటప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్ గా ఫెయిల్యూర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అంటే డైరెక్ట్ గా లేదు అదే, ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ స్వతహాగా. ఆయన అన్నగారు ఏమొచ్చి ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న విషయాన్ని క్వశ్చన్ చేశారు. చెప్పండి, ఎవరైనా ఇప్పటి వరకు కౌంటర్ చేశారా? ఆ సంబంధిత కన్సర్న్ మినిస్టర్ వెళ్ళి కౌంటర్ చేశారా? కౌంటర్ చేయలేదు. కొన్ని నిర్వహిస్తామని చెప్పారా? అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. అంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి. రైట్. అది గతంలో చూసుకుంటే మనం పోసాని గారు ఒక సందర్భంలో నంది అవార్డుల గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఆయన పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కేసులు పెట్టారు, రకరకాల కౌంటర్లు వచ్చినాయి. మరి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడితే అదే అంశం, దాదాపు అలాంటి అంశం మాట్లాడితే ఒక సెకండ్ రెస్పాన్స్ లేదు. చూసారా మీరు? లేదు, దాన్ని చంద్రవ్యూహం అంటారండి. ఆ చంద్రవ్యూహంలో భాగంగా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎవరి కోసం ఎవరు పని చేయాలి, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో చంద్రవ్యూహంలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలో. మనం వీటి గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది ఇంకో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేకపోతున్నారు, లేకపోతే చెప్పినా పట్టించుకోవట్లేదు, అందుకే ఇలా బహిరంగంగా చిరంజీవి గారు వ్యాఖ్యానించారు, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ వచ్చిందనే వ్యాఖ్యలు కూడా వినపడుతూ ఉన్నాయి. వీటిని ఎంతవరకు చూడొచ్చు అంటారు? నేను అలా అనుకోనండి. నేను ఎందుకు అలా అనుకోనంటే గతంలో కూడా మీరు గమనిస్తే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పి ఎన్నికల వరకు కూడా ఆయన మాట్లాడారు. ఎమోషనల్ గా చిరంజీవి గారు అభిమానులు అందరినీ కూడా వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కడ కండెమ్ చేయలేదు ఎలక్షన్ అయినంత వరకు కూడా కదా. మన అసెంబ్లీలో మాత్రం బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఆయన నన్ను గౌరవంగా చూస్తారని చెప్పారు. కండెమ్ చేశారు అక్కడ, కండెమ్ చేశారు. అంటే ఇది వ్యూహాత్మకం అనుకోవాలా లేదా చెప్పండి? అన్ని సార్లు ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద మా అన్నయ్యని అవమానించారు అని చెప్తున్నప్పుడు ఇదే చిరంజీవి గారు ఏమి మాట్లాడకుండా ఉండి మళ్ళీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు అన్నప్పుడు మాత్రం కౌంటర్ చేశారు. సో అందుకని నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు కూడా ఏదైనా ఊరికినే ఒక వ్యూహం ఉంటది అన్నదమ్ముల మధ్యన అని నేనైతే భావిస్తున్నాను. ఓకే అండి, ఓకే, రైట్. అంటే ఈ ఒక్క అంశం గురించి అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళల్లో కొంత ఏమన్నా రియలైజేషన్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీళ్ళంతా పదే పదే ఆ ఒక్క అంశం, ఇందాక మీరు నమస్కారం పెట్టలేని చెప్పారు, ఆ ఒక్క అంశాన్నే పాయింట్అవుట్ చేసి త్రూఅవుట్ ఎలక్షన్స్ మొత్తం జగన్ సినీ ఇండస్ట్రీ వ్యతిరేకి అనే ఒక ప్రచారం భారీ ఎత్తున చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి స్టూడియోలు పెట్టుకోమని చెప్పారు, పిలిచి రాయితీలు ఇస్తా అని చెప్పారు. అప్పుడు వీళ్ళంతా ఏదైతే ఆయన గురించి నెగిటివ్ చేశారో ఇప్పుడు వీళ్ళందరిలో కొంత రియలైజేషన్ ఏమన్నా వచ్చింది అనుకోవచ్చా మనం? అది మొత్తానికి ఇంకొంచెం టైం పడుతుందండి అది అండర్స్టాండ్ చేయడానికి. కాకపోతే బహిరంగంగా వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే స్టార్ట్ అయిందని అనుకోవాలి. ముందు పోను మనం వాళ్ళ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్ అయితే మాత్రం కొంత వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందని అర్థమవుతుంది ఈ కామెంట్స్ బట్టి. రైట్ అండి, రైట్. ఫైనల్గా అంటే ఒక 2-3 రోజుల నుంచి మీరు చూసుకున్నట్టయితే షర్మిల గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక స్థాయి దాటేసి ఒక పరిధి దాటేసి ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదు, అంటే అన్న పేరుకే కళంకం అనే స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు అర్థం ఉందంటారు?
ఆమె వెనక ఎవరైనా నడిపిస్తున్నారా, స్వతహాగా ఆమె మాట్లాడుతున్నారు అనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? ఈ విషయం మీద నాకు ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్తానండి. ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన గొప్ప నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానివ్వండి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో ఆయన నిలిచిపోయారు. అందులో భాగంగానే జగన్ గారికి కూడా ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ క్రెడిబిలిటీలో భాగంగానే ఆయన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన నాయకత్వాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. రాజకీయంగా ప్రయాణం చేశారు. ఇప్పుడు షర్మిల గారు అన్నగారితో వ్యక్తిగతంగా విభేదించారు. ఆవిడంటే ఒక పార్టీ పెట్టుకున్నారు. అది రన్ చేయలేకపోయారో లేకపోతే ఏదో కారణాలతోనో అదైతే కాంగ్రెస్ లో విలీనం చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక నేషనల్ పార్టీతో ఆయన ఫెయిల్ అవుతున్నారు. అది కూడా అధ్యక్షురాలు. సో అలాంటప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఎన్నో సమస్యల గురించి గొంతెత్తి మాట్లాడుతున్నారు. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కానివ్వండి, దీనికోసం మీరు ఎందుకని మాట్లాడట్లేదు? అవి మాట్లాడడం మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కౌంటర్ చేయడానికే మీరు ఒక రాజకీయ పార్టీకి వెళ్ళారా అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఒక మహిళగా మీరు అంత మంచి పదవిలో ఉన్నారు, ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు. మేము అందరం కూడా గర్వపడుతున్నాం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఉమెన్ గా. ఎందుకంటే నాకు తెలుసు రాజకీయాల్లో ఉమెన్ లీడర్షిప్ రావడం ఎంత కష్టం అని చెప్పేసి. మీకు అంత మంచి అవకాశం మీ నాన్నగారి వల్ల, ఒక పక్కన మీ అన్నయ్య గారి వల్ల, ఇద్దరి వల్ల వచ్చింది. మీరు దాన్ని ఉపయోగించుకోండి, రాజకీయంగా ఎదగండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి. అంతేగాని మీ వ్యక్తిగత గొడవల్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి. మీ అన్నగారికి మీకు మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే అవి కోర్టు న్యాయస్థానాల్లో పరిష్కరించుకోండి. దాన్ని తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం అనేది ఒకటి ప్రజలుగా వీళ్ళు నష్టపోతారు, రెండు మీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ రెండు కూడా మీరు బ్యాలెన్స్ గా ఒక ఉమెన్ గా కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్తాను. రైట్ అండి. ఫైనల్గా అంటే ఒక చిన్న క్వశ్చన్, ఈరోజు మనకి సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్షన్గా కనపడుతూ ఉంది. ప్రాపర్గా అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు కాకుండా మిగతా కేసులకు సంబంధించి 14 రోజుల ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాస్ 3 ప్రకారం 14 రోజుల ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే మేజిస్ట్రేట్ అనుమతితోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఒక తీర్పు వచ్చినట్టుగా అనిపించింది. వాళ్ళ చూసారా మీరు అది? యాక్చువల్ గా ఇది మీరు రాంబాబు గారి కేసు గురించి మీరు ఉదాహరించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. ఏంటంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లోని ఒక కేసు ఉందండి. 7 years లోపు ఏదైనా కూడా సెక్షన్స్ ఉన్నట్టయితే మన స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. దానికి మించి 7 years పైన ఉంటే మాత్రం రిమాండ్ తీసుకోవాల్సి ఉంటుంది, విచారణ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంబటి రాంబాబు గారి విషయంలోని అది జరగలేదు. కంప్లీట్ గా ఎంతో కొంత మిస్యూజ్ అయ్యిందనే చెప్పొచ్చు. అందుకని ఆయన ఫైట్ చేస్తున్నారు కదా. చూసాను నేను, ఆయన కూడా అది కూడా చూసాను నేను. చేయాలండి. ఎందుకు చేయాలంటే రాజకీయ అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఎవరు అంటే రాజకీయ పొలిటికల్ వెండెట్టతో కానివ్వండి, లేకపోతే ఎవరైనా సామాన్యుల మీద కూడా ఇలాంటివి యూజ్ చేసే ప్రమాదం ఉంది. రేపొద్దున ఒక వ్యక్తి బలంగా పోరాడకపోతే మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది కదా. రేపొద్దున మిమ్మల్ని ఎవరినైనా తీసుకెళ్ళిపోవచ్చు. సో అలాంటప్పుడు గట్టిగా క్వశ్చన్ చేయండి, గట్టిగా నిలబడాలి. నిలబడితే ఏంటంటే రేపొద్దున ఇంకొకరికి అట్లా చేయడానికి భయపడతారు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని చట్టాలను ఆయుధాలుగా వాడుకొని మిగతా వాళ్ళ మీద టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది మంచి రేపొద్దున వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అదే చేస్తారు. ఈ రాష్ట్రంలో సామాన్యుడి గొంతెప్పాలంటే కూడా భయపడతారు. ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి అలా ఉంటే ఈ సామాన్యుడికి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా ఇలా ఎవరైనా సరే మిస్యూజ్ చేస్తే చట్టాలని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. దానికోసం మనందరం కూడా మద్దతు ఇద్దాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మనందరం కూడా అలాంటి దాని గురించి మంచి విషయాల కోసం స్టాండ్ తీసుకోవాల్సిందే. అవునండి, ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తుంటే కనుక రీసెంట్గా కేవీఆర్ అని ఒక జర్నలిస్ట్ పైన కూడా కస్టోడియల్ టార్చర్ చేసినట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి. స్టేషన్లో ఆయన కొట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చూసారా మీరు, అది విన్నారా? అసలు కొట్టే హక్కు ఎవరికీ లేదండి. వాళ్ళు ఏం జడ్జిలు కాదు కదా. మీరు ఏదైనా ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. సెక్షన్స్ ఒకవేళ more than 7 years ఉంటే అరెస్ట్ చేయండి. అది కూడా మేజిస్ట్రేట్ గారి అంగీకారంతో అరెస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి విచారణ జరుగుతుంది. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ప్రొసీజర్ అంతా ఫాలో అవుతుంది. అంతేగాని మీరు జడ్జిలు అయిపోయి వెళ్ళి కొట్టేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు నిజంగా అలా చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఎవరైతే అలా వ్యవహరించారో ఆ పోలీసులు కానివ్వండి, ఆ సంబంధిత అధికారులు కానివ్వండి, ఖచ్చితంగా శిక్ష అలాంటి ముఖ్యంగా మీడియా పర్సన్స్ కూడా మా అందరం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళే కదండి వాయిస్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.